అలాంటి నిర్ణయాలు చాలా చేశాం. ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది, గుండె తరక్కపోతుంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, దుర్మార్గమైన చర్య, నీతిమాలిన చర్య. దాంతో ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి అయితే గడ్కరీ, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం, దీపావళి అనుకుంటాను, పండగ రోజు ఆయన ఇంటికి పోయాను. నేను అమెరికాకు పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను. ఒకసారి గడ్కరీ, అదే మాదిరిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్, ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు, మాకేం సంబంధం లేదన్నారు. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎట్లా అంటారా మీరు? ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ లేదంటారు, మీరు పునరావాసం లేదంటారు, పునరావాసం ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రంతా మేలుపెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గడ్కరీ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, నువ్వు అర్థం చేసుకో, నువ్వే చెప్పు, ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా, నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమపడ్డాం, ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం, ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం, ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగింది చూసి చాలా బాధేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం, నేను ఆ వర్డ్ వాడుతున్నా, దుస్సాహసం, దాంతో ఈ విధంగా ఏ పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి. ముఖ్యమంత్రిగా కాదు, రాజకీయాలకే అర్హత లేని వ్యక్తులు, అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరిదురుచి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు, అది కాదు ఇక్కడ ఇష్యూ. ఎవడైనా సరే, బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి. మాట్లాడితే కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు, ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు, ప్రాజెక్టు తిరిగిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడుంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అన్నమాట. అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు, ఇది కట్టలేదు అది కట్టలేదు అంటారు. సిడబ్ల్యూసి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చొని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే, తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి. అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. కాదు, సేఫ్టీ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు, కాఫర్ డ్యామ్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటుంది. వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్. ఆ డైవర్షన్ ఒక 2 ఏళ్ళలో అది కూడా వీక్ అవుతుంది. తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా ఒక 4-5 ఎన్నేళ్ళు అండి, ఇది 3 years 4 years 3 to 4 years అంతే. కాఫర్ డ్యామ్లో 3 to 4 years, అంత లోపల డయాఫామ్ వాళ్ళు వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఇది బాధాకరమైన సంఘటన. అందుకే ఫస్ట్ పేపర్, అతి సున్నితమైన ప్రాజెక్ట్, రాష్ట్రానికి జీవనాడి, ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. అటు తమిళనాడుకు తాగునీరు కానీ, ఒకవేళ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. నేరుగా నాగార్ సరస్సు తీసుకుపోగలిగితాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్లు వస్తాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి, ఖమ్మానికి వచ్చి, ఇక్కడ తిరువూరుకు వచ్చి, అక్కడి నుంచి నూజివీడుకు వచ్చి
ఈ చింతలపూడి వరకు ఈ ఏరియా అంతా వచ్చేది, నూజివీడు వరకు వచ్చేది. నేను ఒకేసారి డిఎస్పీలని ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను. ఒక్కసారి నీళ్లు తీసుకురాగలిగాను. దానికి కౌంటర్గానే ఈరోజు చింతలపూడి ప్రాజెక్టు పెట్టాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే ఆయకట్టు అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని, ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి తద్వారా నీళ్లను అక్కడ తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్ట్ వల్ల మొత్తం నాగార్జున సాగర్లో ఆయకట్టంతా కవర్ అవుతుంది. ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకి ఇవ్వచ్చని చాలా మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేశాను నేను. అల్టిమేట్గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనకచర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీసుకపోతే రాయలసీమ గేట్వే అవుతుంది. నవేడేస్ పెద్దగా టన్నల్స్ కూడా పెద్ద సమస్య కాదు. రోడ్ టనల్స్ కొడుతున్నారు, రైల్వే కొడుతున్నారు, అన్నీ వస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఇది నా బాధ, ఆవేదన. ఓసారి చాలా తపనిస్తుంది, చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అయినా కూడా ఇది సరే, వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పిల్లలు కూడా మీరు చాలాసార్లు విన్నారు, ఇంటే ఏనండి సరిపోతుంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు 1 మినిట్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు, 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్టు స్పీడ్గా జరుగుతుందంటాడు. అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. ఇదే అతను మాట్లాడే మాటలు. నెక్స్ట్ ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరద 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత హాస్యం అయిపోయిందో. ఓకే, ఒక సెకండ్, వన్ మైక్. 1771 కోట్లు మాత్రమే మిగిలాయి. వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1548.13 కోట్లకి మేఘాకి ఇచ్చారు. సో వాళ్ళ పనులు చేపట్టకపో వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని డప్పాలు కట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత వహిస్తారు. మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగేది సీరియస్గా అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ఎవరు ఖర్చు పెట్టినా మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం. ఇది బాధ్యతారాహిత్యం. మీరు చెప్పింది కరెక్ట్. అది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేంద్రం 15,511.13 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. క్యాబినెట్లో నోటు కూడా రెడీగా ఉంది. దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా? నేను పర్సూ చేయడం డెఫినెట్గా చేస్తాను. ఒకటి టెక్నికల్గా